మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్లో దారుణం జరిగింది. పాత కక్షలతో ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. బతుకమ్మ కుంట వద్ద పాత నేరస్తుడు తేజస్ను అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. మృతుడి ఒంటిపై 12 కత్తిపోట్లతో తలపై బండరాళ్లతో మోతిన ఆనవాళ్లున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. యువకుడిని చంపిన తర్వాత కత్తులు, నెత్తుటి మరకలతో బైక్ నడుపుతూ నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేశారు. మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్లో దారుణం జరిగింది. పాత కక్షలతో ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. బతుకమ్మ కుంట వద్ద పాత నేరస్తుడు తేజస్ను అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మేడ్చల్ జిల్లా బాచ్పల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ బతుకమ్మ కుంట వద్ద ఓ యువకుడికి సంబంధించినటువంటి హత్య తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక సైకో కిల్లర్ కథను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మృతుడు తేజస్ అలియా సిద్ధు 26 సంవత్సరాలు పాత కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2 నెలల క్రితం జైలు నుండి విడుదలైనటువంటి తేజస్ అనే యువకుడిని అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటికి వెళ్లి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి గుర్తులేని 2 వ్యక్తులు సమీపంలోనే 12 కత్తిపోట్లు పొడిచి తలపై గట్టిగా రాళ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కేసు నమోదు చేసినటువంటి బాచ్పల్లి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పాత కక్షలే ఓ యువకుడి ప్రాణం తీసినట్టుగా తెలుస్తా ఉంది. 9 కత్తిపోట్లు ఆపై బండరాలతో కూడా కొట్టి చంపినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇది బాచుపల్లి లిమిట్స్ లో సెన్సేషనల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బాచుపల్లి పిఎస్ పరిధి ప్రగతి నగర్ లో అర్ధరాత్రి ఓ యువకుడు సంబంధించినటువంటి మర్డర్ కేసు ప్రస్తుతానికైతే మిస్టరీగా తయారైంది. స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం సిద్ధు అలియాస్ తేజస్ ఈయన ప్రగతి నగర్ లోని బతుకమ్మ కుంట వద్ద ఓ బిల్డింగ్ లో తన తల్లి మామతో ఇద్దరితో కలిసి ఉంటున్నాడు. దసరా పండుగ రోజు బోరబండలో జరిగినటువంటి అరుణ్ అనేటువంటి వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా సిద్ధు ఉన్నాడు. ఇతరుడు 2 నెలల క్రితం జైలు నుండి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి సుమారు 3:30 సమయంలో గుర్తు తెలియనటువంటి 3 వ్యక్తులు బైక్ పై ఇంటికి వచ్చి ఇంటి నుండి తేజస్ ను పని ఉందని బయటకు తీసుకెళ్లి సమీపంలోని తేజస్ ను హత్య చేసినట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికి తేజస్ శరీరంపై 12 కత్తిపోట్లతో పాటు బలమైనటువంటి బండరాలతో కొట్టినటువంటి ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మర్డర్ చేసినటువంటి అనంతరం ఇన్స్టాలో దాన్ని పోస్ట్ చేస్తున్నటువంటి యువకులు హల్చల్ చేస్తూ సిటీ రోడ్లపై తిరుగుతూ మేమే హత్య చేశామంటూ ఆ నెత్తురికి సంబంధించినటువంటి కత్తులను చూపిస్తూ వాళ్ళ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి బాచ్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ తో కూడా వాటిని చెక్ చేయించారు. కానీ కొంత దూరం వెళ్ళినటువంటి డాగ్స్ అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతానికి కేసు నమోదు చేస్తున్నారు. యువకులు ఈ మధ్య చేస్తున్నటువంటి ఈ ఇన్స్టా రీల్స్ వీటితో ఫేమస్ అవుతున్నటువంటి నేపథ్యంలో 2 నెలల క్రితం జరిగినటువంటి ఓ యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిద్ధు పైన కొన్ని రోజులుగా కోపం పెంచుకున్నటువంటి యువకులు ఆయనను ఖచ్చితంగా హతమార్చాలన్నటువంటి నేపథ్యంలోనే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. హత్య మేమే చేశామంటూ పోలీసులకు సవాల్ విసురుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం కూడా పూర్తిగా పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి నిందితుల కోసం 2 టీములు ఏర్పాటు చేసినట్టుగా బాచ్పల్లి పోలీసులు చెప్తా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.